సోషల్ మీడియా గురించి చర్చ జరుగుతుంది కానీ మీడియా కానీ సోషల్ మీడియా కానీ మనం కొన్ని దశాబ్దాలుగా ఒకసారి దగ్గర నుంచి పరిశీలిస్తే ఎవరు కూడా లిమిటేషన్స్లో లేరు. ఖచ్చితంగా ఎవరికి వాళ్ళకి నచ్చినటువంటి వార్తలు వడ్డించుకుంటూ పోయేటువంటి సంస్కృతి సాంప్రదాయం మన రాష్ట్ర రాజకీయాల్లో కనపడుతుంది. అంటే నేను ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే నాకు బాగా గుర్తు 2012, 2013 ఆ ప్రాంతంలో ఒకసారి ప్రముఖ ఛానల్ ప్రారంభోత్సవంలో మాజీ ముఖ్యమంత్రి రోసయ్య గారిని ఒక ప్రశ్న అడగడం జరిగింది అక్కడ ఉన్నటువంటి విలేకరులు. సో ఆ రోజు ఉన్నటువంటి వార్తా శ్రవంతికి ఈ రోజు ఉన్నటువంటి వార్తా ప్రసారాలకు మీరు తేడా ఏం చూశారు సార్ మీ అనుభవంలో అన్నప్పుడు ఆయన ఏమన్నారంటే, ఆ రోజు దూరదర్శన్ ఛానల్స్ కానీ ఏ ఛానల్స్ కానీ ఒక వార్త ప్రసారం చేయాలా, ఒక వ్యక్తికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ప్రసారం చేయాలంటే వాళ్ళకు ఫోన్ చేసి కానీ వాళ్ళకు సంబంధించిన వ్యక్తుల నుంచి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే అది ఒక పబ్లిక్ డొమైన్లో డిస్మినేట్ అయ్యేదన్నమాట. సో అలాంటి ఒక వ్యవస్థ నుంచి ఈరోజు సిస్టమ్ ఏమైపోయింది, స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి, సోషల్ మీడియా వచ్చింది, ప్రతి ఒక్కరూ ఒక ఛానల్ను పెట్టుకొని సో వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు నరేట్ చేసుకునేటువంటి ఒక వ్యవస్థ, ఒక సిస్టంలో మనం పడిపోయినాం. ఈరోజు ఎవరు ముందు విమర్శించారు, ఎవరిని ఎవరు ట్రోల్ చేశారు, ఎవరిని ఎవరు క్రిటిసైజ్ చేశారు అనేటువంటి ఆరోపణల కంటే ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే పొలిటికల్గా ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళను విమర్శించిన వాళ్ళను టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళపైన కేసులు పెడుతున్నారు అనేటువంటిది ఈరోజు మీరు ప్రధానంగా నాకు కనపడింది మీ చర్చలో. సో ఇక్కడ చూడాల్సింది నేనేమంటానంటే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లేనప్పుడు ఎవరు ఏం చెప్తే అదే నిజం అని నమ్మినటువంటి మనము ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంతో కొంత మంచి ఉంది. ఈరోజు మనం అందరం ఏం మాట్లాడుకుంటున్నాం, సోషల్ మీడియా వల్ల మిస్ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చాలా స్ప్రెడ్ అవుతుంది. అంటే మీకు ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 రిపోర్ట్ ప్రకారం ప్రపంచం ముందున్నటువంటి అతిపెద్ద సవాళ్ళలో ఏది అతిపెద్ద సవాల్ అంటే మిస్ఇన్ఫర్మేషన్ అండ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చాలా పెద్ద ఛాలెంజ్, ప్రపంచం ముందున్నటువంటి ఛాలెంజ్. సో ఆ ఛాలెంజ్ని మనం ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్, ఒక ఇండియానా కాదు, మొత్తం ప్రపంచం అంతా ఫేస్ చేస్తుంది. సో ఇలాంటి ఒక సమస్యకు మనం చెక్ పెట్టాలంటే ముందు ఏం చేయాలంటే మన చట్టాలు బలంగా ఉండాలా, మన యొక్క మానిటరింగ్ వ్యవస్థలు బాగుండాలా, రెగ్యులేటరీ బాడీస్ బాగుండాలా తప్ప ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళను ఎవరైతే విమర్శిస్తారో అలాంటి వాళ్ళను లోపలేసుకుంటూ పోతూ కేసులు పెట్టుకుంటూ పోవడం వల్ల అవి సుప్రీంకోర్టుకు పోయినప్పుడు రేపు పొద్దున నిలబడడం లేదు. కేవలం రాజకీయంగా పొలిటికల్గా వాళ్ళు కొంత ఎవరు పవర్లో ఉంటే వాళ్ళు ఇలాంటి కేసులు పెట్టుకోవడం కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ మనం చూస్తూనే ఉన్నాం. ఇది ఈరోజు ఏదో పెద్ద కొత్తగా కాదు. కాకపోతే ఈరోజు ఈ రావణ్ టాపిక్ మన రాష్ట్రంలో ప్రధానంగా జరుగుతుంది కాబట్టి మనం ఈ చర్చ చేస్తున్నాం. నేనేమంటానంటే దీనిపైన మనం ఒకసారి మన యొక్క చట్టాలను మనం రివ్యూ చేసుకోవాలా. ముఖ్యంగా ఈ యొక్క ప్లాట్ఫామ్స్ ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ఆ ప్లాట్ఫామ్స్ పైన ప్రభుత్వాలు నియంత్రణ ఉండాలా, టెక్నాలజీ నియంత్రణ చేసేలాగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా ఒక కంటెంట్ పెట్టినప్పుడు ఆ కంటెంట్ అన్లాఫుల్ కంటెంటా, హార్మ్ఫుల్ కంటెంటా, లేకుంటే చైల్డ్ అబ్యూస్ కంటెంటా, ఏ కంటెంట్ అనే దానికి మనకు ప్రస్తుతానికి ఏ చట్టాలు ఉన్నాయంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2001 ప్రకారం, తర్వాత జరిగిన అమెండ్మెంట్స్ ప్రకారం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2021 ప్రకారం మనకున్నటువంటి చట్టాలు ఏమున్నదంటే ఏదైనా ఒక హార్మ్ఫుల్ కానీ అన్లాఫుల్ కంటెంట్ నువ్వు పోస్ట్ చేసినప్పుడు దానిపైన ఎవరైనా కంప్లైంట్ చేస్తే దానిపైన కోర్టు కానీ కన్సర్న్ అథారిటీస్ ఒక ఆర్డర్ ఇచ్చిన తర్వాత 36 గంటల్లో రిమూవ్ చేయాలనేది మనకి ఎగ్జిస్టింగ్ చట్టం ఉంది. రీసెంట్గా ఈ మధ్యనే ఐటీ 2026 రూల్స్ ఫ్రేమ్ చేశారు. ఆ రూల్స్లో వాళ్ళు ఏం చెప్పారంటే 3 గంటల్లోనే ఆ కంటెంట్ రిమూవ్ చేయాలన్నట్టుగా వాళ్ళు కొత్త రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. ఇంకా వీటితో పాటు మనకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన ఛాలెంజ్ ఏంటంటే ఏఐ వీడియోస్, ఏఐ కంటెంట్, డీప్ ఫేక్ వీడియోస్, తర్వాత క్లోనింగ్ వాయిస్, ఇలా రకరకాల సమస్యలు మనకు వస్తున్నాయి. అంటే ప్రజలను ఒక కన్ఫ్యూజన్లో, ఒక మాట్లాడని మాటలను కూడా మాట్లాడినట్టుగా, ఒక మాట్లాడని చర్చలను కూడా మాట్లాడినట్టుగా క్రియేట్ చేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ డిస్మినేట్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే ప్రజలకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, ఒక ప్యానిక్ క్రియేట్ అవుతుంది. దీనివల్ల సమాజంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతినేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సో వీటికన్నిటికీ పులి స్టాప్ పెట్టాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. అంటే ఇక్కడ పొలిటికల్ పార్టీస్ పైన ఉంది, వ్యవస్థల పైన ఉంది. ఒక ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో, ఇప్పుడు ఫేస్బుక్ అనండి, వాట్సాప్ అనండి, యూట్యూబ్ అనండి, మెటా అనండి, ఎక్స్ అనండి, ఈ ప్లాట్ఫామ్స్ కూడా వాళ్ళ యొక్క ఇంటర్నల్ రెగ్యులేటరీ సిస్టమ్ను, ఇంటర్నల్ సిస్టమ్ను వాళ్ళు చాలా స్ట్రాంగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కంటెంట్ను వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు ఇందాక సార్తో చర్చ అన్నప్పుడు నేను కొన్ని సైట్స్ చదవడం జరిగింది. అంటే మోండాక్ కానీ, లెక్సాలజీ కానీ, ఇలా కొన్ని రిపోర్ట్స్ చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఈ ప్లాట్ఫామ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ కంటెంట్ లాఫులా, అన్లాఫులా, లేకుంటే ఇది ఈ లెజిటిమేటా, లేకపోతే ఇది ఏమంటారు జర్నలిజమా, లేకుంటే ఇది క్రియేటివ్ అవేర్నెసా, క్రియేటివ్ కంటెంటా అనేటువంటి విషయంలో ఈ ప్లాట్ఫామ్ డిసైడ్ చేయలేకపోతుంది. ఈ ప్లాట్ఫామ్స్ కేవలం ఎక్కడ డిసైడ్ అవుతున్నాయంటే ఒక ఉమెన్ విషయంలో, ఒక చిల్డ్రన్ విషయంలో, ఒక అబ్యూజ్డ్ వీడియోస్ విషయంలో మాత్రమే వాళ్ళు డిటెక్ట్ చేస్తున్నారు తప్ప మిగతా విషయాల్లో వాళ్ళు ఫేసింగ్ సమ్ ఛాలెంజ్ టు డిఫికల్ట్ ద కంటెంట్.
సో కాబట్టే మనకు ఈ యొక్క మిస్ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతున్నట్టుగా మనం చూడాలి. యాక్చువల్గా మీరు మిస్ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అంటున్నారు, కానీ ఇప్పుడు సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీద కూడా ఈ మధ్యన ఇటీవల చాలా పెద్ద చర్చ జరిగింది. అవును, తెలిసిందే కదా. అంటే ఎక్కడ ఏ సోర్స్ నుంచి మాట్లాడారు అనే దాని మీద అది కూడా కేసులు పెట్టేదాకా వెళ్ళింది. మనం పేర్లు అవన్నీ అనవసరం. సో ఇది మన రవికుమార్ గారు, మీరు ఎలా చూస్తారంటే ఇప్పుడు యాక్చువల్గా మనం సోషల్ మీడియా అని అంటున్నాం, కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా పేర్లు డిస్క్లోజ్ చేయటం వేస్ట్. ఆ మధ్యన వైసీపీ కార్యకర్తల అందరినీ ఉద్దేశించి